ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నేను ఒకసారి చదువుచున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది నిత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఉంచి ఉన్నాడు. అంటే అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చిన జ్ఞానం పునాది కలిగి ఉండాలి ప్రజలు. తర్వాత మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఈ బైబిల్ గ్రంథము, ఈ మాటలు, తర్వాత ఎంతమంది కష్టపడ్డారో ఇది రాయటానికి. మన జీవితం చూడండి, స్పీడ్గా పోవచ్చున్నది, కానీ ఎంతమంది త్యాగం చేశారు ఈ మాటలన్నీ సమకూర్చి. ఆది నుండి ఇదన్నీ బైబిల్ గ్రంథంలో రావాలంటే ఎంతమందిని దేవుడు జ్ఞానం ఇచ్చి కరెక్ట్గా లేపి దేవుడు వాడుకుంటేనే అది సాధ్యమైతే కానీ లేకపోతే సాధ్యం కాదు. ఇవన్నీ దేవుడు మన చేతికి ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక నరుడుగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు. అంటే గాడ్ కేమ్ డౌన్ ఇన్ ఫ్లష్. దేవుడు నరరూపమెత్తి ఈ లోకానికి వచ్చాను. ఎంతో పెద్ద కార్యం. అది ఎవరు ఊహించలేదు దేవుడు ఇలా నరుడుగా వస్తాడని. పశువుల పాకలు జన్మిస్తాడని ఎవరు ఊహించలేదు. ఒక కార్పెంటర్ ఇంటిలో ఆయన పెరుగుతాడని ఎవరు ఊహించలేదు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. తర్వాత బాధలు, కష్టాలను అనుభవించాడు. కొట్టారు, శరీరమును చీల్చారు, ముళ్ళ కిరీటం మీద కొట్టారు, ముళ్ళు తలలో కుచ్చుకుపోయి బ్లడ్ కారింది, ద హోలీ బ్లడ్. ఇవన్నీ జరిగినవి. ఎందుకు జరిగినవి? ఇదన్నీ చేసి మీరు అందరికీ చెప్పండి, అయ్యా మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ పరిశుద్ధాత్మను పొందాలి, కాబట్టి అందరికీ చెప్పండి అయ్యా అని ఆ బాధ్యతను మన మీద పెట్టి పరలోకం ఎక్కి వెళ్ళాడు. పరలోకం ఉన్నది, నేను ఎక్కి వెళ్తున్నాను, మీరు కూడా ఎక్కి రండి అని మనకు ఒక మాదిరి జీవితాన్ని చూపించి వెళ్ళారు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు ఇదన్నీ చేసి మనకు బాధ్యతను అప్పుడు చెప్పాడు, మీరు కూడా చెప్పండి. అందుకే సువార్త కూడికలు జరగాలి. సువార్త కూడికలు జరిగినప్పుడు అన్ని మతాలకు చెందిన వారు కూడా ప్రాబ్లంలో, సమస్యలలో, కన్నీటిలో ఉన్న ప్రజలు ఇక్కడ ఏం చెప్తారో విందాం అని వెనుకకు చాలా దూరంలో కూర్చొని ఏం చెప్తారో విందాం. మన పరిస్థితి బాగలేదు, ఆత్మహత్య చేసుకునే స్టేజ్లో ఉన్నాం, సరి ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారో విందామని కూడా కొందరు వెనక ఉండి వింటారు. ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. సువార్త ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది ఈ వాక్యంలో? మనుషులు అందరికీ, ఏదో ఒక వర్గం మాత్రం కాదు, కొందరికే అని కాదు. కొర్నేలి ఇంటిలో పేతురు వచ్చినప్పుడు దేవుడు పక్షపాతి కాడు అని గట్టిగా ఆయన వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినది. అంటే అందరికీ, ఎప్పుడు యేసు శిలువ మీద ప్రాణం పెట్టాడో అప్పటి నుంచి ఇది అందరికీ, రక్షణ అందరికీ, పరిశుద్ధాత్మ అందరికీ. ఏదో ఒక గుంపుకు మాత్రం కాదు, క్రిస్టియన్స్కు మాత్రమని కాదు. బైబిల్లో తేటగా ఉన్నది అందరికీ. పేతురుకు దేవుడు దర్శనం ఇచ్చి వివరిస్తున్నాడు, అయ్యా ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది అందరికీ, ఒక్కరికే కాదు, ఒక్క గ్రూపుకే కాదు. కాబట్టి అందరికీ చెప్పండి. అందుకే సువార్త కోడికలు
మేము కూడా కొత్త గొడవలు పెట్టినప్పుడు 3 దినములు మంచి సువార్తను ప్రజలు విన్నారు. ఫస్ట్ డే శంకర్ అను వ్యక్తిని దేవుడు పిలిచాడు. శంకర్, ఆయన క్రైస్తవ పేరు కాదు. అంటే ఏం అర్థం అవుతున్నది? అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ చెప్పాలి, అందరికీ సత్యమును గూర్చిన ఒక జ్ఞానం రావాలి అని దేవుడు అద్భుతంగా ఇటువంటి సువార్త కోడికలు నేను ఊహించలేదండి. నేను ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ఒక గొప్ప సాక్ష్యం. రాజమందిర్లో వాక్యం చెప్పాలని వెళితే వందే భారత్ ట్రైన్లో ఏడుచుకుంటూ వెళ్తున్నా. నా ఖర్చీపు కన్నీరు వచ్చుచున్నది, తుడుచుకుంటూ వెళ్తున్నా. అయ్యో, నా జీవితంగా అయిపోయింది. ఇక నాకు హెల్త్ సహకరించడం లేదు. 2 years కూర్చొని వాక్యం చెప్తున్నా చైర్లో. ఏంటిది? ఎంతో మందికి ప్రార్థన చేసిన, ఎంతో మంది బాగా అయ్యారు, రోగాలు పోయినవి, ఎన్నో సాక్ష్యాలు. ఇంకా నాకు ఇట్లా అయింది కదా, ప్రాబ్లం అయింది కదా, హెల్త్ సహకరించట్లేదు, ఇంకా అంతే, ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయిందని ఏడుచుకుంటూ నేను కన్నీరు, వందే భారత్ ట్రైన్లో కన్నీరు వచ్చుచున్నది, ఏడుస్తూ వెళ్తున్నాను. నా స్నేహితుడు ఏం చెప్పాడంటే, మీరు కూడా కొద్దిసేపు మాట్లాడండి రండి సభకంటే వెళ్ళాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సూట్ వేసుకోవాలి, సూటుతో రండి అంటే. నాకు ఎప్పుడు కూడా సూట్ మీద నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పోలేదు. ఈయన సూటుని మరీ చెప్పారు కదా అని ఒక సూట్ కుట్టించినాను. కొద్దిగా ఈ బెన్గిన్ గారి టైప్లో ఒక సూట్ కుట్టించినాను. ఈ తల వెంట్రికలు ఎప్పుడు డై వేసేది, అప్పుడు డై వేయలేదు. అంటే తెల్లగా చేయలేం, నల్లగా చేయలేం అని బైబిల్లో ఉన్నది కదా. ఇంకా వయసు కూడా పెరుగుచున్నది, ఇంకా ఎట్లా ఉన్నదో ఉండని. ఎప్పుడు కూడా ఎంత తెల్లగా ఉండదని కూడా చూడలేదు. కొద్దిగా 2-3 ఎంటికలు తెల్లగా కనపడగానే వెంటనే డై మళ్ళీ వేస్తా. ఈ కెమెరా కొరకు డై వేస్తేనే బాగుండేది, మళ్ళీ వేస్తా. కాబట్టి ఎలా ఉంటుంది నా తలని కూడా తెలియదు. అంటే డై వేస్తేనే ఉన్నాం కాబట్టి అది తెలియదు. అప్పుడు వరకు డై వేయలేదు, మొత్తం తెల్లగా అయిపోయింది. అక్కడ స్టేజ్ ఎక్కితే బెన్గిన్ అంటున్నారు. నా జీవితం అయిపోయింది, నేను వెళ్తున్నా. అప్పుడు అప్పు బాధలో ఉన్నప్పుడు కూడా చనిపోవాలని వెళ్ళినప్పుడు దేవుడు దర్శించాడు. ఇప్పుడు హెల్త్ బాగలేదు, ప్రాబ్లంలో ఉన్నాను, హెల్త్ సహకరించట్లేదు. ఇప్పుడు కూడా నేను అక్కడ ఏడుస్తూ వెళ్తున్నా, నా జీవితం అయిపోయిందని. అక్కడ నన్ను బెన్గిన్ ఏంటిదే నన్ను బెన్గిన్ అంటున్నారు. 2009లో నేను అలా ప్రార్థన చేశాను. బెన్గిన్ గారి దగ్గర మా భారత ప్రజలు పోయి అక్కడ పోయి ప్రార్థన చేయలేరు కాబట్టి ప్రభువా, ఆ గ్రేస్ నాకు కూడా ఇయ్యవా, నీ దైవజనుని బాగా ప్రపంచమంతా వాడుకున్నావు కదా, నాకు కూడా గ్రేస్ ఇయ్యవా. 2009లో ప్రార్థన చేస్తే ఈ ఉపద్రవాలు, కష్టాలు అన్నీ వచ్చి నా మీద పడినవి. అంటే ఏదైనా మనం అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు, ఎక్స్పీరియన్స్లో వెళ్ళు. ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళాలంటే కొన్ని ఎక్స్పీరియన్స్ కావాలి, కొద్దిగా అనుభవించు, బాధలు కష్టాలని అనుభవించు అని పెట్టిండో ఏమో. అన్ని కష్టాలు వచ్చినవి. 2009లో ప్రార్థన చేశాను. అప్పుడు బెన్గిన్ అనగానే అది నాకు గుర్తుకొచ్చింది. 2009లో ఏం ప్రార్థన చేశావు? అక్కడ ఏం జరిగిందో, నా స్నేహితుడు పెట్టిన మీటింగ్, ఆయనకి స్వస్థపరచు వరం దేవుడు ఇచ్చాడు నా స్నేహితునికి. అక్కడ మళ్ళీ నిలబడి వాక్యం చెప్పాను. అక్కడ ఏం జరిగిందో ఆ స్టేజ్లో, అప్పటి నుంచి మళ్ళీ నిలబడి మాట్లాడుచున్నాను. అంటే అందరికీ సువార్తను వినిపించాలనే దేవుడు నాకు కృపనిచ్చాడో ఏమో, ఆయుష్ను పొడిగించాడో ఏమో. సువార్త చెప్పాలయ్యా, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది,
నీవు మార్గం అన్నీ దాటి వచ్చావు. కష్టాలు తెలుసు, ప్రాబ్లం తెలుసు, కన్నీరు తెలుసు, కష్టంలో ప్రజలు ఎలా ఉంటారో తెలుసు. అన్ని అనుభవం అయింది నీకు. కాబట్టి నీవు మళ్ళీ నిలబడి మాట్లాడాలని దేవుడు నాకు కృపని ఇచ్చి మళ్ళీ ఈ సువార్తలు అంత శక్తి ఉన్నదండి. ఈ కొత్తగూడెం మీటింగ్ అంటే ఎంతో సంతోషం కలిగింది నాకు. చాలా సంవత్సరాలు నేను బయటికి సరిగా వెళ్ళలేదు, మీటింగ్స్లో మాట్లాడలేదు. మళ్ళీ దేవుడు నన్ను నిలువ పెట్టాడు. చాలా సంతోషం. ఉప్పొంగిపోవచ్చున్నది నా హృదయం. ఒక్కొక్క షాట్ అక్కడ షాట్లో యూట్యూబ్లో పెడుతూ ఉంటే 1000 ప్రజలు, లక్షల ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు 1000 కూడా దాటదు ఆ బలహీనతలో, కష్టంలో ఉన్నప్పుడు. అంటే దేవుడు చూడండి, ఎక్కడ అవమానం జరిగిందో అక్కడిని రెట్టింపు ఘనత, ఎక్కడ తల వంచి నిలబడామో అక్కడనే దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడు. నా కుమారుడయ్యా, ఇది నా కుమారుడని అందరికీ నేను చూపిస్తా. 10 సంవత్సరాలు నీవు బయటికి పోలేక ఉపద్రవములు, కష్టాలని దాటావు, గొప్ప అనుభవం పొందావు నీ జీవితంలో. ఇప్పుడు నా కుమారుడని ప్రపంచానికి చూపిస్తా. అంటే దైవ కార్యం మనం ఊహించలేం, నిగ చేయలేం. ఇది సువార్త కొరకు, ప్రజలకు సువార్త వినిపించబడాలి. దాని కొరకే దేవుడు నాకు ప్రత్యేకించబడి నన్ను ప్రత్యేకించి తీసుకొచ్చాడు, సువార్త కొరకే. కాబట్టి ప్రియులారా, ఇతరులకు మనం చెప్పడంలో ఆశ కలిగి ఉంటాము, సువార్తను ప్రకటిస్తాం. ప్రభు రాక చాలా సమీపంగా ఉన్నది. లోకం ఒక ఎండుకు వచ్చినట్టు ఒక ఫీలింగ్ అవుతున్నది. ఈ టైంలో ఆత్మీయ జీవితంలో మనం బలం పొందుతాం, ముందుకు వెళ్దాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు నేను చెప్పాను. అవును, సువార్త చెప్పాలి అందరికీ. మనుషులందరూ రక్షణ పొందాలని నీ ఆశ అలా ఉన్నది, నీ తలంపు అలా ఉన్నది. మేము ప్రకటించాలి. బలం దయచేయండి. సువార్తకు అండగా ఉంటున్నవారు, సువార్తకు సహాయం చేస్తున్నవారు, వారిని ప్రత్యేకంగా బ్లెస్ చేయండి తండ్రి. ఇతరులకు వారికి వ్యత్యాసం కనబడాలి. కృప దయచేయండి. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తం ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. రోగాలు, బలహీనతలు వెళ్ళిపోవును గాక. ఇప్పుడే కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఫ్యామిలీని బ్లెస్ చేయండి. ఇప్పుడే విజయం దయచేయండి. ఈ దినం ఏ పనికి వెళ్ళినా నీ సన్నిధి వారితో వెళ్ళాలి, నీవు వారితో మాట్లాడాలి తండ్రి. నీ స్వరమును వినాలి, నీ నడిపింపును వారు పొందాలి. అపవాది తలను యేసు నామములో కాలు క్రింద అనగద్రొక్కి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే విడుదల దయచేయండి తండ్రి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.